ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అయినా ఫ్రోజన్ ట్రాన్స్ఫర్ అయినా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసే పద్ధతి మాత్రం ఒకటేలాగా ఉంటుందండి. సో స్కాన్లో చూసుకుంటూ ఔటర్ కెథెటర్ అనేది గర్భసంచి ద్వారం దగ్గర ప్లేస్ చేసి కొంచెం బ్లాడర్ అనేది అంటే యూరిన్ పోసుకునే సంచి అనమాట. బ్లాడర్ అనేది కొంచెం మైల్డ్గా ఫుల్ ఉండాలి. ఫుల్ ఉన్నప్పుడు ఏంటంటే గర్భసంచి ఇట్లా ఉండడం కాకుండా కొంచెం స్ట్రైట్ అవుతుంది. స్ట్రైట్ అయినప్పుడు మనకి ఎక్కువ మ్యానిపులేషన్ అవ్వకుండా కెథెటర్ ఈజీగా పాస్ అవ్వడానికి వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ రకంగా మనం ఇన్నర్ క్యాథెటర్ని పెట్టుకొని సర్వైకల్ ఇంటర్నల్ వాల్స్ దగ్గర ప్లేస్ చేసుకొని గర్భసంచి అంటే ఫండస్కి ఈ ఏరియాకి కొంచెం ఒక 1 to 1.5 సెంటీమీటర్ కింద ఈ ఎంబ్రియోస్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ రిలీజ్ చేసిన ఎంబ్రియోస్ ముందు కొంచెం గాలి, తర్వాత మీడియా, తర్వాత ఎంబ్రియోస్, తర్వాత కొంచెం గాలి ఉంటే మనకి ఈ రెండింటి మధ్యలో ఈ మనం లోడ్ చేసుకున్న సంగతి అర్థమవుతుంది. అదే స్కాన్లో మీకు చూపించినప్పుడు ఇదిగోండి పలానా దగ్గర మీ ఎంబ్రియోస్ అనేది ప్లేస్ చేసాము అనేది స్కాన్లో కూడా చూపించడం జరుగుతుంది.